అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో కజ్జికాయలు తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని మనం మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి పావు కిలో తీసుకున్నాను. చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. సోడా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం కలిసేటట్టు మైదా పిండిని కలుపుకోవాలి. పిండిని అంతా కలిపినాక మనం చేత్తో పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా మద్దన చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని పుట్నాల శనగపప్పు వేసుకోవాలి. 6 యాలకులు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంతైతే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కొలతతోటి బెల్లం తీసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొంచెం మత్తన చేసినట్టుగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని. అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని మనం పిండి వేసుకోవాలి. ఈ పిండి ముద్ద తీసుకొని మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. పిండి ముద్దని ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కజ్జికాయల చెక్కకి ఇలా అంచులకి నూనెని అప్లై చేయాలి. ఇలా వేసుకొని ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. అంచులకి వాటర్ని అప్లై చేయాలి. ఇలా క్లోజ్ చేసేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. మనం అన్ని కజ్జికాయలని ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి చేసి చూపిస్తాను. ఇలా వేసుకొని స్టఫింగ్ పెట్టుకొని వాటర్ని అప్లై చేసి ఇలా క్లోజ్ చేసేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం ఇలా కట్ చేయాలి.
ఇలా కట్ చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడైపోయింది, మనం కజ్జికాయలు వేసి వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. కజ్జికాయల్ని వేసిన వెంటనే కదపకూడదు, కాసేపు ఆగినాక మనం టర్న్ చేసుకోవాలి. కజ్జికాయలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మనం తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కజ్జికాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. లోపల స్టఫింగ్ కూడా బాగా వేగి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా కజ్జికాయలు తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.